ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ వేద్దాం. హైదరాబాద్ మూసీ నది చుట్టూ నైట్ టూరిజం అభివృద్ధి చేస్తాం. ఓఆర్ఆర్ అనుసంధాన ఇంటర్చేంజ్ నిర్మాణ శంకుస్థాపనలో భాగంగా వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెలాఖరులోగా మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామంటున్న అమిత్ షా. ఒడిశాలో నిర్వహించిన CISF 57వ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడిన యూనియన్ హోమ్ మినిస్టర్. 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు, డొమెస్టిక్ సిలిండర్పై 60 రూపాయలు మరియు కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాపై నిషేధం, 90 రోజుల్లో దీన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన UPSC తొలి 100 లోపు ర్యాంకుల్లో 2 తెలుగు టాపర్స్. పోలవరం ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు, రాబోయే ఏడాదిలోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడి. హైదరాబాద్లో ప్రారంభం కానున్న నెట్ఫ్లిక్స్ కార్యాలయం ఈ నెల 12న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు. భద్రాచలం, మహబూబ్ నగర్లో 40 డిగ్రీలకు చేరిన ఎండ, మరో 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక. 99 రోజుల కార్యాచరణలో ప్రచారమే తప్ప ప్రణాళిక లేదు, ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమం అంటున్న హరీష్ రావు. టీనేజ్ బాలికపై ట్రంప్ లైంగిక వేధింపుల ఆరోపణలు, వెలుగులోకి మరిన్ని ఎప్స్టీన్ ఫైళ్లు. 2025 గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. చిరంజీవికి NTR నేషనల్ అవార్డు, కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు ప్రకటన. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.